అందరూ నమస్కారం అండి. నేనండి అప్పులు ముట్టడం లేదా బ్యాంకుల నుండి అయితే భూములు సేకరించరా రైతుల నుండి అనే టీవీ నుండి నిడదవోలు నారాయణమూర్తిని మాట్లాడుతున్నాండి. ఇక మ్యాటర్ ఏంటంటే ఫేజ్ 1 పూర్తిగా మొదలెట్టకుండానే ఫేజ్ 2 పేరుతో భూసేకరణ చేయడం ఏంటి అంటూ వాపోతున్న రైతులు. మరి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫేజ్ 1 కట్టేందుకు అవసరం అయ్యే డబ్బు కొరకు ఫేజ్ 2 ద్వారా సేకరించిన భూముల్ని షూరిటీ కిందెట్టి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందంట తెచ్చేందుకు బ్యాంకు నుండి అప్పులు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. ఇక దీన్నే అంటారు ఇంగ్లీష్ లో పాంజీ స్కీమ్ అని. అదేంటో తెలియకపోతే ఓ పాలి చూడండి చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాని. ఇక ముగ్గురికి సాయం చేసి వాళ్ళలో ఒక్కొక్కరిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్తారు కదా, అలాగే ఫేజ్ 1 కట్టేందుకు ఫేజ్ 2 పేరుతో భూసేకరణ చేసి ఆ వచ్చిన భూముల్ని షూరిటీ కిందెట్టి బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకుంటారన్నమాట. ఇలా ఫేజ్ 1 కొరకు ఫేజ్ 2, ఫేజ్ 2 కొరకు ఫేజ్ 3, ఫేజ్ 3 కొరకు ఫేజ్ 4 ఇలా అప్పుల కోసం పడే తిప్పల్లో ఇదో కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట. దీన్నే పాంజీ స్కీమ్ అంటారండి. ఇక సాధారణంగా ఓ సంపూర్ణ రాజధాని తయారవడానికి పడుతుంది కనీసం 30 ఏళ్లు. ఇక ఏడాదికి 3 పంటలు పండించే పచ్చని భూముల్ని తమరికి కట్టబెడితే ఎలా వెళ్తాయి చెప్పండి ఆ రైతుల నోట్లోకి రోజు 5,000. ఇక ఉన్న దాంట్లో ఇల్లు చక్కదిద్దుకోవడం ఎలా అని తెలియని మన ముఖ్యమంత్రి ఆడంబరాలకు పోయి అప్పులు పాలు చేస్తాడా మనందరినీ అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి.